హరిహర వీరమల్లు టీజర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. చించి అసలు చించి క్రిష్ గారు అయితే అవతలి పాడేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ టైము ఏఎం రత్నం గారు ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్న సినిమా కావడంతో హై బడ్జెట్లో అయితే తీశారనిపిస్తుంది. అసలు సీరియస్లీ చెప్తున్నా గూస్ బంప్స్ భయ్యా. అసలు టీజర్ చూస్తున్నప్పుడు అనిపించింది ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్దామా అనేది అనిపించింది. సీరియస్లీ చెప్తున్నా అసలు నా మాటలకు అర్థం లేవన్నమాట. అసలు టీజర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు హరిహర వీరమల్లు టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. సేమ్ టైం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పాలంటే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మన పైన దొంగలు ఉంటారు, వాడు ఒకరిని దోచుకుంటారు, అంత పైన ఇంకొక దొంగలు ఉంటారు, వాడిని దోచుకుంటారు. కానీ ఈ దొంగలకు సమాధానం చెప్పే ఒక దేవుడు వస్తారనే విధంగా అయితే టీజర్ అయితే ఉందన్నమాట. సేమ్ టైం ఏపీ రాజకీయాలకి మంట పెట్టేలా డైలాగ్స్ అయితే ఉన్నాయని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ సేమ్ టైం అసలు కళ్యాణ్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు లాస్ట్ సీక్వెన్స్లో టీజర్లో అసలు ఆ యుద్ధ సన్నివేశాలు అసలు భయ్యా సీరియస్లీ చెప్తున్నా గూస్ బంప్స్. అసలు 1 minute 30 seconds టీజర్లోనే ఇట్లుంటే అసలు ట్రైలర్ ఏముంది, ఇంకా రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో నేనైతే నా మాటలో చెప్పలేదు. అయినా part 1 అంట, ఇంకా part 2 కూడా ఉందంట. అసలు హరిహర వీరమల్లు అసలు నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని అయితే అనిపిస్తుంది. ఈసారి కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ ఖాయమైంది. ఈసారి ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్తో మన ప్యాన్ ఇండియా లెవెల్లో మన కళ్యాణ్ గారికి అయితే మార్కెట్ ఏర్పడుతుంది. దానికి ముఖ్య కారణం హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. మాస్ టీజర్ హరిహర వీరమల్లు 1-1లో చెప్పాలంటే కేసీపీడి అంతే. అండ్ మీ టీజర్ చూసినట్టయితే ప్లీజ్ కింద అయితే కామెంట్ సెక్షన్ చేయండి, చూసామని మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై పవర్ స్టార్.